తెలుగుదేశం జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. రెండు పార్టీల అధ్యక్షులు సుదీర్ఘ చర్చ తర్వాత తొలి జాబితాను విడుదల చేసినట్లు కనిపిస్తుంది. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేనలు గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చామంటున్నాయి. ఫస్ట్ లిస్ట్ లో మొత్తం 99 స్థానాలకు క్యాండిడేట్లు ఫైనల్ చేస్తే అందరూ విద్యావంతులే అవడం విశేషం. ఏపీలో టీడీపీ జనసేనల సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు కలిసి 94 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో జనసేన తమ తొలి జాబితా ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. పొత్తులో భాగంగా కలిసి వస్తుందో రాదో క్లారిటీ లేని బీజేపీతో పని లేకుండానే వారిద్దరూ అభ్యర్థులను ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంకా 76 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం, భావి తరాల భవిష్యత్ కోసమే ఈ నిర్ణయమని, తమ పొత్తు కుదిరిన రోజే వైసీపీ కాడి వదిలేసిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కలిసొస్తే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో అభ్యర్థుల జాబితా కోసం ఎప్పుడూ ఇంత కసరత్తు చేయలేదంటున్న చంద్రబాబు, అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ రూపాల్లో 1 కోటి మంది అభిప్రాయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే అభ్యర్థులను ఎంపిక చేశామని, 2 పార్టీల మధ్య ఓటు బదిలీ జరగాలి కాబట్టి 2 పార్టీల కార్యకర్తలు విజయం కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గెలిచే సామర్థ్యమున్న అభ్యర్థులని బరిలో నిలుపుతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు. 98% స్ట్రైక్ రేట్ ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశామని, 60-70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారని, గత ఎన్నికల్లో 10 స్థానాలు గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని పేర్కొన్నారు. 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని, బీజేపీతో కలిసి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో కొన్ని స్థానాలను త్యాగం చేసినట్టు వివరించారు. తెలుగుదేశం జనసేన ప్రకటించిన తొలి జాబితాలోని 99 మంది అభ్యర్థుల్లో అందరూ విద్యావంతులు కావటం విశేషం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనున్న రామాంజనేయులు ఐఏఎస్ అధికారి, 3 ఎంబీబీఎస్ డాక్టర్లు, 2 పీహెచ్డీ చేసిన డాక్టరేట్లున్నారు. మిగిలిన 93 మంది అభ్యర్థుల్లో 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 63 మంది గ్రాడ్యుయేట్లు. ఫస్ట్ లిస్టులో 13 మంది మహిళలకు చోటు దక్కింది. బీసీలకు గణనీయ ప్రాధాన్యత కల్పించారు. వయసు రీత్యా చూస్తే 45 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు 24 మంది ఉంటే, 46 నుంచి 60 ఏళ్లలోపు వారు 55, 61 పైబడిన వారు 20 మంది కనిపిస్తున్నారు. దాదాపు 1,03,00,000 మంది అభిప్రాయాలు సేకరించి అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరి వీరిలో నిజంగా గెలుపు గుర్రం ఎక్కేదెవరో చూడాలి.